ప్రేమ లేనట్టి మనసది ప్రేత భూమి. ప్రేమ లేనట్టి మనసది ప్రేత భూమి. అనగను పారు నిజముగ అవనియందు శ్వాస ఉశ్వాసములు రెండు సాగుచున్న కొలిమి తిత్తికి ప్రాణమని నెడుపనగునా. శ్వాస ఉశ్వాస రెండును జరుగుసుండు కొలిమి తిత్తిని ప్రాణమని నుడువనగునా. The mind without love is just a burial ground. The mere breath process, the taking in the air and breathing out, it is something like a furnace where you find the back of the skin that draws the air and pumps into the fire. Can you call it living? No. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. The chief purpose of love is sacrifice. ప్రేమ దేనిని కోరదు. Love doesn't need anything. ప్రేమ ఎవరిని దూషించదు. Love will not criticize anyone. ప్రేమ ఎవరిని బాధించదు. Love will not harm anyone. ప్రేమ నిస్వార్థము, Love is selfless, నిర్మలము. pure. ఇట్టి ప్రేమతత్వమును మానవుడు గుర్తించుకొనలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. Man is not able to know such love and yet pines and yearns for love. ప్రేమ అనగా నిస్వార్థము, త్యాగముతో కూడినటువంటి ఒక తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. We should have full faith in love which has these two. One is selflessness and the second is ఈ sacrifice. విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, తల్లి బిడ్డల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమల ఎందుకును అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఉంటుండాలి. In this world, the sort of love that you find between the mother and the child, between the husband and the wife and among friends, there is selfishness. ఎట్టి స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ. It's only the divine love which is selfless. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండినటువంటి వారిని కూడాను సన్నిహితం గావిస్తుంది. It's the divine love that brings people closer even though they stay at far distance. వియోగులను సంయోగం కావిస్తుంది. The separation would certainly result in reunion. పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. The man with the bestial quality will turn himself into the divine. లౌకిక భౌతిక లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. The physical worldly love would transform into the divine love. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగోరినటువంటి వ్యక్తులు కూడాను స్వార్థ సప్రయోజనాన్ని త్యాగం చేయాలి. The one who wants to know the nature of true love will have to sacrifice the self-interest and selfishness. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. The one who would like to receive this divine love should develop the divinity within. నిశ్చలత్వాన్ని, నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. They should develop the purity, unsullied nature. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీనిని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకొని జీవించడానికి ప్రయత్నించాలి.
One should make an effort, keeping in full view the divine love, unmindful of all the obstacles and the problems and the sufferings that come on the way. కానీ విశ్వ భ్రాతృత్వం అనేటువంటి యొక్క ప్రేమ కూడాను ఏకత్వం కానేరదు. But even such love, you cannot call it the one of principle of unity. బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు. We say brotherhood of man. ఇందులో కూడాను స్వార్థం ఉన్నది. Even this fraternity, brotherhood of man, ఇందులో కూడాను స్వప్రయోజనం ఉంటుండాలి. there is self-interest. కనుకని విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు ఏకాత్మతత్వాన్ని విశ్వసించాలి. Therefore, the one who would like to have this experience, universal brotherhood, should experience this point of unity or oneness. బ్రదర్స్ అనేటువంటి వారు ఎందుకుడను అనేక భేదాభిప్రాయముల అభివృద్ధిగాంచి అనేక విధమైనటువంటి కలహంతల్లో కల్లోలంలో మునిగి అనేక చిక్కులకు గురి అవుతూ వచ్చారు. Even among brothers, there are difference of opinions, educations, conflicts and infights. కనుక ఈ భ్రాతృత్వం అనేటువంటిది కూడాను నిజమైన ప్రేమ కానేరదు. Therefore, this fraternity is not true love. నా యందు నీ యందు వారి యందు వీరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఏకాత్మతత్వాన్ని పొందటమే నిజమైన ప్రేమ యొక్క స్వరూపము. The true form of this love lies in entertaining the feeling of the Atmic principle, which is uniform in everyone. వ్యక్తులు వేరు కావచ్చును, రూపనామములు వేరు కావచ్చును, కానీ అందరి యందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. The individual names and forms may vary, but Atmic principle is one. ప్రతి విషయమునందు కూడాను ఏకాత్మతత్వాన్ని మనము చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. In every aspect, we should know this principle of unity. శృంగారములు వేరు బంగారమొక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే. Jewels are many, but gold is one. Cows are of different colors, but the milk is one. జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే, The beings are many, but the indweller is one. పూల జాతులు వేరు పూజలొకటే. Flowers are many, but the worship is one. అన్నింటి ఎందుకు మనం ఏకత్వాన్ని భావించాలి. We should take this spirit of oneness in all aspects. ఇట్టి ఏకత్వాన్ని ముఖ్యంగా మనము విశ్వసించినప్పుడే పరిపూర్ణ ప్రేమతత్వాన్ని కూడా మనము గుర్తించడానికి వీలవుతుంది. When we abide this principle of unity, oneness, you can understand the spirit of మన divine హృదయం love. నిండుకును ప్రేమని నింపుకోవాలి. We should fill our heart with love. కేవలము హృదయమునందు కల్మషమైన భావము నింపుకొని పైపైన ప్రేమగా మనం నటించటము ఇది మనకే ద్రోహం చేసుకున్న వారం అవుతాం. On the other hand, if we fill our hearts with all hatred and enmity and pretend as if we have love, we are betraying ourselves. ప్రేమ కలిగినటువంటి వ్యక్తికి ఎట్టి ప్రదేశమునందైనా ఎట్టి పరిస్థితులు ఎందైనా ఎట్టి కర్మల ఎందైనా కూడాను ఈ యొక్క ప్రేమతత్వాన్ని ఏమాత్రం కూడాను విడువడు. The one with such divine love will never give it up at any point of time, under any circumstances. అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండినంత వరకు, ఇన్స్టిట్యూట్ లో చదివేంత వరకును చాలా నిర్మలంగా పరిశుద్ధమైన ప్రేమగా ఉంటుంటారు. Many of the students, so long they stay in the hostel and study at the institute, బయట ప్రపంచంలో they will be పోయి pure. ప్రవేశించేటప్పటికీ సహవాస దోషం చేతను, పరివారం చేతను, కొన్ని సంఘ దోషం చేతను అనేక విధములుగా మా మనసు మారుతుండాలని చెప్పుకుంటుంటారు. They say that their mind changes the moment they leave these premises, blaming the company around and society. సరి అయిన జవాబు కాదు. It is not the proper నిజముగా నీ హృదయమునందే నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమనే ఉండినప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇది మారడానికి వీలు కాదు. Truly speaking, if your heart is full of that unsullied, pure, selfless love, you cannot ఎట్టి change. సంఘము కూడాను నిన్ను మార్చడానికి వీలు పడదు. No company can ever change you. ఎవరికి వీలు కాదు. It's not possible to anybody. దీనికి ఒక చక్కని దృష్టాంతరము. One example here. ఒక పేపర్ ఉంటుండాలి. Here is a paper. ఆ పేపర్ పైన ఒక పూల తీగను రాసాము మనం. There on that paper you have the picture of a flowering tree. Creeper. ఆ ఫ్లవర్ క్రీపర్ లోపల అనేక పుష్పములు ఉండినట్టుగా మనము గుర్తింపజేస్తున్నాం. We'll be watching number of flowers attached to the creeper. కానీ బయట గాలి ఎంత వీచినప్పటికీ కాగితమైన ఆడుతుంది, కానీ ఆ యొక్క రాసినటువంటి యొక్క పూల తీగ ఏమాత్రము అల్లాడదు. In spite of the blowing wind from outer side,
That just a paper may just vacillate, oscillate, but the picture will remain all the same. అది ఏ విధముగా నీ మనస్సు ఈ సంఘదోషం చేత అటు ఇటు కొంచెం కదిలినప్పటికీ హృదయం మాత్రం స్థిరముగా ఉంటుంటాయి. Likewise, the mind may waver because of the bad company, but your heart will be steady. కనుకనే నీ హృదయంలో నింపుకున్నటువంటి ప్రేమతత్వాన్ని ఎవ్వరు కూడా మార్చడానికి వీలు కాదు. Therefore, the love with which you fill it up in your heart, no one ప్రేమ can change. మనస్సుతో కాదు నింపుకోవాల్సినటువంటిది, హృదయంతో నింపుకోవాలి. It's not the mind, it's the heart you have to fill మైండ్ it up. అనేటువంటిది కేవలము సంకల్పముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే. The mind is the combination of thoughts. ఈ సంకల్పం చేత వచ్చినటువంటి దాంతో సంకల్పం చేతనే పోతుంది. The thoughts will come and go, pass off. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి భావాన్ని ప్రేమతత్వాన్ని భద్రపరచుకోవాలి. Therefore, you have to keep the sacred thoughts and love safe and secure in your heart. ఈ ప్రేమ త్రికోణ స్వరూపంగా ఉంటుంటాది. Love can be described in the form of a triangle. ఒక కోణము తాను ఎవ్వరికి భయపడదు. One angle, fearlessness. ప్రేమకు భయమే లేదు. Love has no fear. ప్రేమ మరొకరిని బెగ్ చేయదు. Love will never stretch its hand begging. ప్రేమ నిమిత్తమై ప్రేమిస్తుందే కానీ మరొక పదార్థ నిమిత్తమై కాదు. The love is just for love's sake. కనుక Not for ప్రేమ anything else. ఫర్ ప్రేమ. Love for love. ప్రేమ ఒక విధమైనటువంటి యొక్క నిర్భయంగా ఉండేటువంటిది. Love is fearless. ప్రేమ పరులను బెగ్ చేయనటువంటిది. Love will never beg anyone. ఈ మూడు గుణములకు ప్రేమకు ప్రధానమైనటువంటి ప్రాణములు. These are the three life principles for love. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క త్రిగుణంతో కూడినటువంటి ప్రేమతత్వమే నిజమైన ప్రేమ. This love which is of this triangular principle is the true love. ఒకానొక సమయంలో At one time, ఒక రాజు a king, వేట మార్గమే అరణ్యానికి వెళ్ళాడు. he went to the forest for hunting. వేటాడి అలసిపోయాడు. He was very much tired while దాహం hunting. వేసింది. He was thirsty. కొంత దూరంలో ఏదో ఒక చిన్న కుటీరం కనిపించింది. There he could find the flow of water nearby. అక్కడ ఎవరున్నారు అని తాను అక్కడ ప్రవేశించాడు. He went there to know who is there. అక్కడ ఒక actually. మహనీయుడు ధ్యానంలో నిమగ్నయ్యాడు. There he found a noble soul in meditation. ఈ రాజు కూడాను అతన్ని ఏమాత్రం కూడాను తన యొక్క సాధనను భంగపరచలేదు. King did not object or come in the way of his meditative అక్కడనే process. కూర్చున్నాడు రాజు. The king sat there. ఈ మహనీయుడు ధ్యానం నుండి లేచి, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు అని ఇతని యొక్క క్షేమ సమాచారములు అడిగాడు. This noble soul got up from meditation, asked him, "Who are you, sir? Where do you come from?" నేను ఒక దేశపు రాజును. Said, "I am the king of a kingdom. వేటాడే నిమిత్తమై అరణ్యములో ప్రవేశించాను. I have come to this forest for hunting. అలసిపోయాను. I am tired. నీ కుటీరం చూచి ఇందులో కొంత విశ్రాంతి తీసుకోవాలని వచ్చాను I came here to take rest for some time." అనేటప్పటికీ ఆ మహర్షి మహదానందముతో తాను చేర్చు పెట్టుకున్నటువంటి యొక్క కందమూలాదులు, చల్లటి నీరు ఆ రాజులకు అందించాడు. The saint took pity on this king and offered him the green leaves and the water and the tubers, whatever that available. దానిని చక్కగా అనుభవించి మహారాజు చాలా సంతోషించాడు. The king has partaken them all and he was happy. తిరిగి వెళ్లే సమయం లోపల మహనీయుణ్ణి ప్రార్థించాడు ఈ మహారాజు. While returning, the king prayed to the saint, స్వామి, అతి సమీపంలోనే మా రాజ్యం ఉంటుండాలి. "Our kingdom is very close to this place. తామింత ఉపకారం చేసినందుకు నా వెంట వచ్చి ఒక దినమైన కూడా మా ఆతిథ్యం తీసుకోవాలి అన్నాడు. For all the help that you have extended to me, I request you to go out to our kingdom and accept our కానీ hospitality." సర్వసంగ పరిత్యాగి అయినటువంటి ఈ మహనీయుడు దీనికి ఏమాత్రము అంగీకరించలేదు. The saint, being total renunciant, did not accept this invitation. కానీ రాజు చాలా బలవంతపరిచాడు. But the king persisted, insisted. రాజును సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో రాజు వెంట వచ్చాడు. In order to satisfy this king, he came close. వచ్చిన తక్షణమే ఇరువురు స్నానం చేశారు. Both of them had bath. రాజు పూజా రూములో ప్రవేశించాడు. The king entered into sanctum sanctorum. అతని వెంటనే ఈ మహనీయుడు కూడా వెళ్ళాడు. The saint also followed him. ఈ రాజు ప్రార్థన చేస్తున్నాడు. The king was praying, దేవాది దేవా, "O God of gods, నేను ఈనాటికి నా అదృష్టవశాత్తుగా రాజునయ్యాను. it's my good luck that I could be a king. కానీ ఈ చిన్న రాజ్యం నాకు చాలదు. It's not enough. This small నా kingdom is not రాజ్యాన్ని enough. ఇంకా నువ్వు వ్యాపింప చేసుకోవాలి. I should expand this ఇంకా kingdom. అనేక చిన్న చిన్న రాజ్యములు నా రాజ్యంలో ప్రవేశపెట్టుకోవాలి. I should conquer the neighboring అనుగ్రహించి kingdom. కటాక్షించి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని అందించమన్నాడు. He prayed God to confer the grace so that he would have all the neighboring ఈ kingdoms. మాటలు వింటున్నటువంటి మహనీయుడు
The saint was మహారాజు listening. చెప్పకుండా లేచి వెళ్లిపోతున్నాడు. The saint was listening to the prayer of the king, left the spot without telling him. స్వామి భుజించకపూర్వమే వెళ్తున్నారా, కొంతసేపు ఆగండి అన్నాడు మహారాజు. The king said, "You are leaving this place, oh saint, you are leaving this place without అయ్యా, eating. Please stay on." నేను బిచ్చగాళ్ల దగ్గర నేను బిచ్చం ఎత్తడానికి రాలేదు. The saint said, "I have not come here to beg another beggar. నీవు ఒక బిచ్చగాడిగా ఉంటున్నావు. You are a beggar. నీవు ఏమేమో కావాలని భగవంతుని ప్రార్థిస్తున్నావు. You are praying to God for many things. భగవంతుని దగ్గర నీవు విశాలమైన రాజ్యాన్ని ఏలాలని నీవు ఆయన అనుభవిస్తున్నావు, ఆశిస్తున్నావు. You want a bigger, wider kingdom. నీవు నీవు ఏ విధమైన కోరికలు కోరుతున్నావో ఆ భగవంతుణ్ణి నేను కూడా కోరుకుంటాను. నీ కోరిక నాకు అక్కర్లేదు, నీ దగ్గర నాకు ఏ విధమైన ఆహారం అక్కర్లేదన్నాడు. That God to whom you offer your prayer to satisfy and to fulfill all desires, I would pray to him directly. అనగా నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు భగవంతుని పైన బెగ్గు చెయ్యడు. The one with true love will never భగవంతుని beg. ఏది కూడా అడగనక్కర్లేదు. You don't need to ask for అన్ని తానే anything. సకాలములకు ఏది కావాలో కొంత తానే అందిస్తుంటాడు. God will give you whatever that you require. కనుకనే రామాయణం నందు కూడాను అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగు కొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వగిడిగా నగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస. Oh mind, don't ask for anything, don't desire anything. The more you ask for, it will be postponed, it will not be granted. అడుగని శబరిని ఆదరించడే, Without asking is not Shabari given by అడుగక Shankar. తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి గలిగించడే, అడుగకువే ఓ మనస. Without mere asking, Jatayu had the fortune of receiving last rites from the hands of Sri Rama. శబరి అడిగిందా? Did జటాయు Shabari ask? కోరిందా? Did Jatayu desire? లేదు. No. ఆ హృదయములో తాము నిశ్చలంగా నిర్మలంగా పరిపూర్ణ ప్రేమతో ప్రార్థించినప్పుడు తానే అందులో పరిగెత్తి వస్తుంటాడు. When once we pray with all the purity and the total love, ఏది God మనం will నోరు run. తెరిచి అడగనక్కర్లేదు. You don't need to ask openly. ఇది భగవత్ యొక్క ప్రేమ యొక్క గుర్తు, లక్ష్యం. This is the sign of God's ఈ love. భగవంతుని యొక్క ప్రేమ యొక్క విలువ. This is the value of divine love. ఇట్టి భగవంతుని తత్వాన్ని మనం విస్మరించి లోకతత్వాన్ని అనుసరించడం చేతనే ఇన్ని విధమైనటువంటి అశాంతులకు గురి అయిపోతున్నాం. We are put to all sorts of troubles and turmoils because we go by the worldly అనుకోవటము, way. ప్రార్థించడము, ఇంకే విధమైనటువంటి ఇది చేసుకోవటం, ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ధర్మాలు. When we ask for everything and desire, that's all worldly, ఇవి physical. ప్రవృత్తి ధర్మములు. That's all outward path. కానీ పవిత్రమైన ప్రేమతత్వము నివృత్తి యొక్క ధర్మము. But the true love is one which is sacred and ఆ inward. నివృత్తి అనేటువంటి తత్వాన్ని మనం పూనుకున్నప్పుడు ఈ ప్రవృత్తులన్నీ కూడా నువ్వు పారిపోతాయి. When once we follow the inward path, all the external procedures will leave భగవంతుని you. యొక్క ఖజానం లోపల ఎంత విలువైనటువంటి ఉంటున్నాయో ఎవరికి తెలియదు. None of you would ever know the rich things present in God's treasury. ఏదో నీవు గాజు ముక్క కోసమే నీవు ప్రార్థిస్తే ఆని మాణిక్యమే నీకు అందిస్తాడు. When you pray for a piece of glass, God would give you the భగవంతుడు diamond. ఎంతటి విలువైనటువంటి దాన్ని నీకు అందించాలని సంకల్పించుకున్నాడో అది నీకు తెలియదు. You don't know what is kept in store for you, the valuables. కానీ అల్పమైనటువంటి దాన్ని నీవు అడుగుతున్నావు. But you are asking for mean things. అధికమైన దాన్ని తాను సంకల్పించుకున్నాడు. But God wants to give you higher కనుక things. అన్నిటిని కూడా భగవత్ సంకల్పం పైన మొదలుపెట్టాలి. So you just depend on God, surrender to Him. అప్పుడే మనకు అవసరమైనవన్నీ కూడా తానే అందిస్తుంటాడు. Then God will grant you what all that you need. ఏది నీకు అవసరమో, ఏది నీకు అనవసరమో, What you need and what ఏది you నీకు don't need. మంచిదో, ఏది నీకు చెడ్డదో What is good for you and what నీకు is not. తెలియదు. You don't know. కనుకనే నీకు మంచి అయినటువంటి దానిని, నీకు అనుకూలమైనటువంటి దానిని, ఆదర్శవంతమైనటువంటి దానిని తానే అందిస్తుంటాడు. Therefore, what is good for you, what is comfortable, what is convenient, ఏ what will నిమిషంలో make ideal, God will give ఎప్పుడు you. ఎక్కడ ఏ విధంగా అందిస్తాడో అది అతనికే సంకల్పం. God only knows when to give, what to give, how to give, where to give. కనుకని అన్నింటినీ కూడా నువ్వు భగవంతునికి అర్పితం గావించి సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమైనటువంటి యొక్క నిశ్చల మనస్సుతో నీ ఉండినప్పుడు సర్వము తానే ఆడిస్తుంటాడు. With the total spirit of surrender, then once we leave everything to God, God కానీ will give everything that అంతటి we need. విశ్వాసం ఈనాటి మానవులు యందు లేదు. Such strong faith is not present ఈ today. విశ్వాసం లేకపోవడం చేతనే ఎన్ని విధములైనటువంటి సంకల్పములను తాను భంగపరుచుకుంటున్నాడు. Therefore, all his thoughts are along the wrong path because the absence of such faith. అన్నింటికి నీ విశ్వాసం చాలా ప్రధానం. For everything, faith is essential. కనుకనే భక్తి విశ్వాసము అని రెండింటిని మనం పోల్చుకుంటూ వచ్చాం. Therefore, we go by these two principles, భక్తి devotion and అనగా faith. ప్రేమ,
విశ్వాసం అనగా నమ్మకము. ప్రేమ పైన నమ్మకం ఉంటుండాలి. Therefore, we should have full faith on love. ఈనాటి మన ప్రేమ పైన మనకే నమ్మకం లేదు. So we don't have faith in our own love. ఇంకా దైవం యొక్క ప్రేమ పైన ఎట్లా వస్తుంది? Then how do you develop faith నీ in ప్రేమ God's love? ప్రాకృతమైనటువంటిది, Yours is worldly, కానీ భగవంతుని ప్రేమ నిర్మలమైనటువంటిది, but God's love is pure. ప్రాకృతికి అతీతమైనటువంటిది. It's transcendental beyond. అది ఒక పరిమితమైనటువంటి ప్రేమ. It is infinite. ఇంతటి ప్రేమతత్వాన్ని నీవు అనుకుందంటే ఈ లౌకికమైనటువంటి యొక్క మార్గాలను క్రమక్రమేణా కొంత తగ్గించుకుంటూ రావాలి. Therefore, we have to reduce the worldly paths and worldly pursuits slowly. పిల్లలు ఉంటుంటారు, There are children. పరీక్షలు ప్రారంభమయ్యేటప్పటికీ ప్రార్థనలు కూడా అధికమైపోతుంటాయి. As examinations approach, they pray more ఈ intensely. ప్రార్థనలంతా దేని నిమిత్తమై? Why do they pray? పరీక్షల కోసమని ప్రార్థన చేస్తారు. It's only for examination purpose. కాదు కాదు, No, అది సరైన ప్రార్థన కాదు. it's not proper అది ఒక prayer. బెగ్ చేసినట్టు అవుతుంది. It amounts to యు ఆర్ begging. నాట్ బెగ్గర్, You're not a beggar. యు ఆర్ బిగ్గర్. But you're not a beggar, but you're a bigger. భక్తుడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి దీంట్లో మనం ప్రవేశించకూడదు. Devotees should never conduct themselves in this way. ఏ విధమైనటువంటి వాంఛన లేకుండా భగవంతుణ్ణే వాంఛించినప్పుడు అన్ని తానే అనుగ్రహిస్తాడు. Without entertaining any desire. If you pray for God అయితే himself, He will give you. అంతటి ఉన్న స్థాయికి లేకపోవటం చేతనే ప్రారంభ స్థితిలో మనము కొన్ని కోరక తప్పదు. Since we cannot reach that noblest heights, we may have to desire అడుగక all at the అమ్మాయినా beginning. బువ్వ పెట్టదట, అడగకుండా అమ్మాయినా బువ్వ పెట్టదు. Without asking, even mother won't serve you food. కానీ మదరు ఈ ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధము. But the mother is physical కానీ relationship. డివైన్ మదరు ప్రాకృత సంబంధం కాదు, But the divine mother is not. నివృత్తి సంబంధమైనటువంటి యొక్క మదర్. It's inward. ఈ ప్రవృత్తికంతా కూడాను అడుక్కోవటము, తీసుకోవటము, అనుభవించటము ఇవన్నీ కూడా సహజము. In the external world, you have to ask, you have to stretch your hand and beg and ఈ receive. నివృత్తి సంబంధమైనటువంటి ఆనందంలో అనుభవించడమే తప్ప అడుక్కోవటమే లేదు. So in this inward path, you can only ఏది experience. చేసినా అందుకో, Whatever is ఏది given, ఇచ్చినా అందుకో. whatever is ఇది given, మంచా accept. చెడ్డ అనే డిస్క్రిమినేషన్ అక్కడ చేయవద్దు. Don't discriminate whether it's good or bad. నీ యొక్క దృష్టి లోపల అది కొంత చెడ్డగా కనిపించవచ్చును, From your standpoint, it might look కానీ bad. రిజల్ట్ లో మంచిగా ఉండవచ్చును. But in future, it may be good. మలేరియా ఫీవర్ వచ్చినటువంటి వారికి The one suffering from డాక్టర్ malaria, క్వినైన్ మిక్చర్ ఇస్తుంటాడు. doctor gives him quinine mixture. ఈ క్వినైన్ మిక్చర్ అనేటువంటి చేదుగా ఉంటాది, It's very bitter to taste. కానీ మందు రుచి చేదుగా ఉంటుండాలి, కానీ మందు మహత్యము చాలా గొప్పదిగా ఉంటుండాలి. Though the taste is bitter, but it will improve your health. అది నీకు సంభవించినటువంటి రోగాన్ని నివారణ గావిస్తుంది. It is proper cure for malarial కనుకనే disease. ప్రారంభం లోపల భక్తి అనేటువంటిది కూడా చాలా కష్టముగా ఉంటుంటాది. Therefore, in the path of devotion, you may find certain difficulties on the way. కానీ ఈ కష్టానికి మనం ఏమాత్రం వెరవకూడదు. But we should not be afraid of these troubles. ఈ కష్టానికి మనం ఏమాత్రము వదలకూడదు. We should never give up the devotion. అనేక in మంది spite. మహనీయులందరూ కూడాను అనేక కష్టములు పడి అనేక విధమైన శ్రమలు కోర్చి ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని పొందే నిమిత్తమై చాలా దీర్ఘమైనటువంటి తపస్సులు ఆచరించారు. Many great noble souls have undertaken penance, facing all troubles and The turmoils pleasure on is their an way. interval between two pains. రెండు బాధల మధ్యలోనే సుఖం ఉంటుండాలి. Pleasure is an interval between two pains. బాధలు లేకుండా మనకు సుఖం మనకు ప్రాప్తించదు. You cannot have happiness without pain. కనుక ఈ బాధల వల్లనే మన సుఖం కూడాను ప్రాప్తిస్తుంది. Out of the pain only you will have pleasure. పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు, By mere asking the sugar cane, will it serve you the తిప్పిబట్టి jaggery? రసము పీల్చకున్నా. You have to squeeze it, extract the juice. ఒక వజ్రమునైన కూడాను మనం అనేక కోతలు కోసినప్పుడే దానికి సరైన విలువ లభిస్తుంది. Even the diamond, you have to cut it across several ఆ phases to make it కటింగ్స్ shine. చేయకపోతే దానికి సరైన విలువనే రాదు. If you don't cut the diamond, it will not have ఒక value. బంగారునైనా మనం నిప్పులో వేసి కాల్చి సుత్తితో వేసి కొట్టి అనేక కటింగ్ చేసినప్పుడే దీనికి ఒక సుందరమైన నగగా తయారవుతుంది. So gold has got to be burnt in fire. It must be hammered. కనుకనే మానవత్వం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని క్రమక్రమేణా మనం కొన్ని కష్టములకు ఓర్చుకొని బాధలను సహించి కొన్ని నిందలకు నిష్ఠూరములకు ఏమాత్రం లెక్క చేయక దివ్యమైన ప్రేమను మనం అభివృద్ధి పరుచుకున్నామంటే దీంతోనే దివ్యానందం మనకు ప్రాప్తిస్తుంది. Therefore, if you face with all resistance, all the sufferings and the problems and the blame on the way, you will have that భగవత్ eternal ప్రేమను divine bliss. సులకంగా మనం భావించరాదు. You should not mistake it in another way. సులకనగా, You should not take it in easy way, lighter way. కానీ అది చాలా పవిత్రమైనటువంటి But it's highly sacred. సూచికి చాలా చిన్నదిగా ఉండవచ్చును, It may appear to be simple. అనుభవించడానికి లోక సంబంధమైనదిగా ఉండవచ్చును, It may appear to be the worldly experience. కానీ అది లోకాతీతమైనటువంటి యొక్క తత్వము. But it's something beyond the world.
అలాంటి ప్రేమతత్వాన్ని మనం ప్రతి మానవుడు కూడా పొందాలి. Everyone must attain such divine నిన్న love. చెప్పాను, ఆత్మకు పుట్టినటువంటిది అహం. Aham is born to Atma. ఈ అహంకు పుట్టినటువంటిది మనస్సు. Mind is born to this Aham. మనసుకు పుట్టినటువంటిది వాక్కు. And the word is born to this కాబట్టి mind. వాక్కు మనసు బిడ్డ, Therefore this word, the speech మనసు is son of అహం the- బిడ్డ, మనసు అహం బిడ్డ, And the mind is the son of Aham. అహము ఆత్మ బిడ్డ. Aham is the son of కాబట్టి Atma. ఆత్మకు అహం సన్, And therefore Aham is the son of Atma. ఆత్మకు మైండ్ గ్రాండ్ సన్, Mind is the grandson. ఆత్మకు వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్. This word speech faculty is great grandson. కనుక ఫాదర్, సన్, గ్రాండ్ సన్, గ్రేట్ గ్రాండ్ సన్, ఈ నలుగురు కూడాను ఒక్క ఆత్మ సంబంధమే. Therefore the father, son, grandson, great grandson belong to same Atmic కనుక అందరి family. యందు కూడాను ఆత్మ ఉన్నది కనుకనే అది ఏ నిజమైన ప్రేమతత్వము. Since Atma is present in all, it is true love. ఏది లేనటువంటి వ్యక్తి అయినా ఉండవచ్చు, కానీ ఆత్మ లేనటువంటి మానవుడు లేడు. There may be a person without anything, but yet ఈ none can ఆత్మ exist అనగా without ఏమిటి? Atma. సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క ఏకత్వం ఏమిటి? What is that is uniform in all? అదే సచ్చిత్ ఆనందం. That is Satchit Anandam. అదే దానిని మనము కాన్షియస్నెస్ అన్నారు. That's what we call consciousness. ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది దైవం. This consciousness is ఆ God. కాన్షియస్నెస్ అనేటువంటిది అందరి యందు ఉంటుండాలి. This consciousness is in all. కానీ ఈ కాన్షియస్నెస్ ని మనం విస్మరించి కాన్షియన్స్ లో మనం ప్రవేశించాం. But we forget this consciousness, but we go by conscience. కనుకనే కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. But we are not able to know the మన consciousness. చుట్టూ ఉన్న గాలినే మనం చూడలేకపోతున్నాము. We are not able to see the air around మన us. చుట్టూ ఉన్న గాలినే మనం పట్టలేకపోతున్నాము. We are not able to catch the air around. అయితే చూడలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? Since you can't see, can you deny that? నీవు పట్టలేకుండా పోయినంత మాత్రం గాలి లేదా? Since you cannot catch it, can you negate it? ఉన్నది. It is అదే there. విధంగానే నీవు చూడలేకపోయినంత మాత్రం ఈ యొక్క చైతన్యం అనేటువంటిది లేకపోలేదు. For the simple reason you can't see, you cannot deny the నీవు presence of awareness. అనుభవించలేకపోయినంత మాత్రం నా చైతన్యం లేకపోలేదు. Because you cannot catch it, you cannot deny that. ఉన్నది ఉన్నది It ఉన్నది. is present. It is. దీనిని బీయింగ్ 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 అన్నారు. This is called being. ఈ బీయింగ్ నే సత్ అన్నారు. This being is Sat, అనగా ఎప్పటికీ ఉండేటువంటిది. which exists ఇది permanently. వచ్చి పోయేటువంటిది కాదు. It neither comes nor రాక goes. పోకలు లేనటువంటి యొక్క దివ్యత్వము ఈ యొక్క సత్. This Sat is the divinity which neither comes nor goes. ఇట్టి తత్వాన్ని ఎక్కడి నుంచినో వచ్చింది, ఎక్కడికో వెళ్ళింది అని అనుకోవటము చాలా పొరపాటు. It's a mistake to think that it has come from outside, that it would go somewhere. నేను ధ్యానంలో ఉంటే భగవంతుడు వచ్చి నాకు దర్శనమిచ్చాడు అనుకుంటారు. We say that God manifested in front of ఇది me. ప్రాకృతమైనటువంటి భావములు. It's worldly feeling. ఎక్కడి నుంచి వచ్చాడు దర్శనం ఇవ్వడానికి? Where from has he come to? ఎక్కడి give నుంచి us that? రాలేదు, తిరిగి దర్శనమిచ్చి ఎక్కడికో పోలేదు. He has not come from anywhere. He has not అక్కడే returned. ఉన్నాడు. He is present నీ there. యొక్క హృదయం పవిత్రమైనప్పుడు కనిపించాడు, తిరిగి మాలిన్యమైనప్పుడు కనిపించకుండా పోయింది. When once your heart is sacred, you will find the manifestation of అంతేకాని divinity. రావటం పోవటం లేదు. God neither comes nor goes. మీకందరికీ తెలుసును. You all know. ధ్రువుడు 5 సంవత్సరముల బాలుడు. Dhruva is 5-year-old boy. అతనికి ఏమాత్రం కూడా ప్రపంచ జ్ఞానం లేదు, లౌకిక జ్ఞానం లేదు. He has no any worldly knowledge. అలాంటి వాడు విశ్వాసం చేత నారదుని యొక్క ప్రోద్బలము చేతనే కారడవుల్లో ప్రవేశించి కఠినంగా కూర్చొని భగవంతుని చింతించాడు. In full faith, he entered the forest. He has undertaken penance in a thick forest there. పెద్దల మాటలు మనం విశ్వసించాలి. We have to have full faith in that. బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుని యొక్క వాక్యములను చక్కగా విశ్వసించాడు హృదయపూర్వకంగా ధ్రువుడు. Dhruva had full faith in the words of Narada. ఆ విశ్వాసమే అక్కడ సాక్షాత్కారంగా వచ్చింది. That very faith gave him the manifestation of the divinity in front of him. కానీ బాలుడు, But a boy, లౌకికం తెలియనటువంటి వాడు, he doesn't know anything of the world. ఈ విష్ణు వచ్చి నాయనా నీకేం కావాలి అని ప్రశ్నించాడు. Vishnu appeared and asked him, boy, what do you want? బాలుడైనటువంటి యొక్క ఈ ధ్రువుడు, స్వామి నేను ఎక్కడ ఉన్నానో, ఏ విధంగా ఉంటున్నానో అనేటువంటిది తెలుసుకున్నటువంటి మీరు ఇంత కారడవుల లోపల నేను కూర్చున్నటువంటి స్థానానికే మీరు వచ్చారు. Dhruva the boy replied, you have come here to this place knowing where I am. నేను ఎక్కడ నిన్ను చింతిస్తున్నాను అనేటువంటి తెలుసుకున్నటువంటి మీకు నాకు ఏమి కావాలో అనేది తెలియదా మీకు? Dhruva said, oh God, you know where I am I'm doing penance, but don't you know what I asked for? భగవంతుడు మాత్రం అంత చదువు లేకుండా పోలేదు. God is not ఇతనికంటే గొప్పగా చదువుకున్నటువంటి వాడు భగవంతుడు. God is not illiterate, he is ఒరే more నాయనా, knowledgeable. నీవు ఎక్కడున్నావు అనేటువంటిది నాకు తెలుసును, నీకు ఏమి కోరుకో అనేటువంటిది నాకు తెలుసును, కానీ ఇక్కడ నా పద్ధతి ఒకటి ఉంటుండాలి.
God said, "Oh boy, I know where you are, The what you are proper study doing." of mankind is man. The proper study of థాట్స్, mankind is వర్డ్స్, man. యాక్షన్ మూడు ఒకటి కావాలి. There should be harmony of thought, word and deed. అప్పుడే నేను మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉంటాను. Then I am ready to fulfill your desire. నీవు ఇంటి దగ్గర భగవంతుణ్ణి దర్శించి చేసి అతన్ని ప్రార్థించి అతని దగ్గర నుంచి నా తండ్రి తొడపైన కూర్చునేటువంటి వరమును తీసుకొని వస్తావని నువ్వు అక్కడ చెప్పావు. At home you have determined that you will go to the forest, undertake penance and return with all the boon granted, చెప్పినట్టుగా that తపస్సు you will sit చేశావు. on the lap of the Father. తలచినట్టుగా తపస్సు చేశావు. And you did penance as you thought. కానీ ఆ తపస్సుకు ఆ యొక్క సంకల్పమునకు తగినటువంటి మాటలు ఉందా లేదా అనేటువంటిది నేను పరీక్షించాలి. I should test whether you speak appropriate your thought and penance. ధ్రువుడు చెప్పాడు, స్వామి Dhruva said, "Swami, నేనేదో ఒక చిన్న పెంకుటి ఒక్కొక్క దీనికోసం వెతుకుతూ వచ్చాను. I'm searching. గాజు ముక్క కోసమే వెతుకుతూ వచ్చాను. Swami, I am searching for glass piece. ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాసంలో నేను తండ్రి తొడపైన కూర్చోవాలనేటువంటిది విలువలేని గాజు ముక్క. The worldly thought has to sit on the lap of the Father, he has no కానీ నీ value. దర్శనము అని మాణిక్యంగా కనిపిస్తుండాలి. But your divine darshan ఆ గాజు is ముక్కకై just a వచ్చినటువంటి diamond. నాకు ఇంత పెద్ద మాణిక్యం లభించటము ఎంత అదృష్టము, నాకు ఇంకా ఆ గాజు ముక్క నాకు అక్కర్లేదు అన్నాడు. He says, "My good luck, I could have this precious diamond in the manifestation of the Lord in front of me. I don't want this glass piece." చక్కగా పట్టాడు భగవంతుడు అక్కడ. And there that point was caught by నాయనా, God. సంకల్పించడం ఒక్కటి, Your thought is one, ఆచరించడం ఒక్కటి, practice is ఇవి one. రెండూ ఒక్కటైపోయినాయి. Both are one. కానీ కోరటం మాత్రం మరొకటి కోరుతున్నావు. But the prayer is separate. ఈ మూడింటిలో రెండు ఒకటైంది, ఒకటి ఒకటైపోయింది. Among the three, two are one, one is separate. కాబట్టి రెండు ఉన్నటువంటిదే మెజారిటీ. So majority go by the దానికి two. రెండు ఓట్లు వచ్చాయి, దీనికి ఒక ఓటే వచ్చింది. One secure two votes, the other one కాబట్టి single రెండు vote. ఓట్లు వచ్చినాయి కాబట్టి నీవు తిరిగి రాజ్యం పోయి ఏరిపోమని చెప్పిన వాడిని పంపించాడు. So as that one, because of two votes, better you go back and rule the kingdom. చూచారా, త్రికరణ శుద్ధి. The harmony of the three. ప్రతి భావమునకును భగవంతుడు త్రికరణ శుద్ధి కోరుతుంటాడు. For every feeling, God will think of the ఈ purity and the థాట్స్, harmony. వర్డ్స్, యాక్షన్ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. There should be absolute synthesis, oneness in తలచటం thought, ఒక్కటి, words and actions. అడగటం ఒక్కటి, చేయటం మరొకటి, ఇది సరికాదు. You ask for one thing and you act in a different way. It's not good. కనుకనే So- ఇంత తపస్సు చేసి ఇంత గొప్ప సంకల్పాన్ని పొంది కట్టగడపటికి సాక్షాత్ నారాయణమూర్తి ప్రత్యక్షమైనప్పటికీ దానిని పొందలేకపోయాడు. కారణమేమిటి? వాగ్దోషం చేతనే. Though Dhruva has taken that strong penance with sacred thoughts, yet he could not fully make కనుకనే use of the వాక్కును divinity. చాలా పవిత్రంగా ఉపయోగపెట్టుకోవాలి. Because his talk is at variance with ఈ other two. వాక్కు మైండ్ యొక్క బిడ్డ. Therefore this talk is the son of the ఈ mind. మైండ్ ఏమైపోయిందంటే మైండ్ కొంచెం సంకల్ప వికల్పాలతో మాలిన్యం పొందింది. Mind gets polluted because of thoughts. and కనుకనే తల్లి counter-thoughts. యొక్క భావములే బిడ్డకు లభించాయి. And therefore the thoughts have come to the son. న్యాయంగా చూస్తే మనసుకు అహం బ్రహ్మాస్మి బ్రహ్మభావములు వచ్చిండాలి మనసుకు. So mind should have the thoughts of the Brahman. రాలేదు. No, it hasn't happened. కనుకనే తండ్రి ఒకటైనప్పుడు కుమారుడు మరొకడు కావచ్చు. So when father is in one way, son will be సంబంధమేమో different. కొడుకు తండ్రే. In fact, he is the son to the father. ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు, Prahlada is a great devotee. హిరణ్యకశిపుడు మహా దుర్మార్గుడు. Hiranyakashipu is a wicked అలాంటి man. దుర్మార్గుని గర్భం లోపల మంచి మాణిక్యం వంటి కుమారుడు పుట్టాడు. And to that wicked man, he could have a precious gem of a son, Prahlada. కనుక నారాయణ ప్రియుడు ప్రహ్లాదుడు, Narayana, Prahlada loves ద్వేషి Narayana. హిరణ్యకశిపుడు. Hiranyakashipu hates Narayana. రూపనామములు నమ్ముకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu goes by the name and form. నామ రూపముల చేతనే మగ్నమైనటువంటి వాడు ప్రహ్లాదుడు. Prahlada is the one after the formless, attributeless aspect of కనుకనే the మనం divinity. నామ రూపములు ఉండినప్పటికీ వాటిని మనం త్యాగం చెయ్యాలి. Though it has the name and a form, but we have to sacrifice. ఏనాటికైనా ఈ దేహం త్యాగం అయ్యేటువంటిది. One day or other, the body has got to be sacrificed. కానీ త్యాగం అంటే ఏమిటి? What is sacrifice? కేవలం దేహ భావం త్యాగం చేయటం కాదు. It's not giving up the body ఆలు feeling. బిడ్డలను వదలటం కాదు. It's not leaving. ఆస్తిపాస్తులు వదలటం కాదు. It's not giving up property. దేన్ని త్యాగం చెయ్యాలి? What is to be sacrificed? మానవుని ఆవరించినటువంటి యొక్క రాగ ద్వేష అసూయాదులు త్యాగం చెయ్యాలి. One has to sacrifice these three: the attachment, the jealousy, and ego. ఈ మూడింటిని ఆవరించినటువంటిది మానవత్వం. And the human ఈ ఆవరించిన దాన్ని దూరం చేసుకుంటే ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. humanity is encompassed by these three, the covering. One has to throw it aside. కన్నుకు పొర వచ్చింది, Suppose పొరం తీస్తే చాలు దృష్టి నీకు లభిస్తుంది. the eye is suffering from cataract. నీవు దృష్టిని Remove. ప్రత్యేకంగా సంపాదించుకోనక్కర్లేదు. You don't need to acquire new అదే vision. రీతిగా నీ హృదయం పైన
ఈ రాగద్వేష అసూయాదులు ఆవరించి ఉంటున్నాయి. Therefore the heart is covered by the వాటిని layer క్రమక్రమేణా of మనం attachment, వేరు చేయాలి. hatred. ఇదే త్యాగం. Giving it up these three is sacrifice. త్యాగం అంటే ఏదో ఆస్తిపాస్తులు వదలటం కాదు. Not giving up properties. దుర్గుణాలు మనం దూరం చేసుకోవాలి. You have to give up bad qualities. ఈ దుర్గుణాలు దూరం చేసుకున్నప్పుడు మన యందు ఆత్మతత్వం సహజంగా ఆవిర్భవిస్తుంది. When once you get away from the bad qualities, you will have the realization of the spirit. అది నీ రైట్. That is your right. కనుకనే మానవత్వం అనేటువంటిది మాధవుని నుంచి పుట్టినటువంటిది. So human being is the product of God himself. దైవం నుంచినే వచ్చినటువంటిది. He originated from the దైవం divine. నుంచి వచ్చినప్పటికీ నీ దైవాన్ని మనం మర్చిపోతున్నాం. Having come from God, he forgets God. మేఘములంతా సూర్యుడి నుంచినే పుట్టాయి. All clouds are ఆ born of the మేఘములు sun. తిరిగి సూర్యుడినే The కప్పివేస్తున్నాయి. clouds cover the very sun. కానీ సూర్యుడు ఏమాత్రం దానిపైన ద్వేషం పొందలేదే. But the sun has no hatred on the ఇవన్నీ clouds. ఏమిటి ఈ మేఘంలో పాసింగ్ క్లౌడ్స్ కొంతలో కదిలిపోతాయి. దీనిపైన మనకి ఎందుకు ఈ ద్వేషం? The sun feels so not to have a kind of any anger because clouds అదే will pass విధంగానే off. కొన్ని సమయాల్లో మన యొక్క హృదయంలో అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు దుర్భావములు ఆవిర్భవిస్తుంటాయి. At times our heart is covered by means of bad ఆవిర్భవించి thoughts. ప్రకాశించేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని కొంచెం మరుగు చేస్తుంటాయి. And therefore the love that shines is covered by jealousy. అప్పట్లో శాంతిని వహించాలి. Then we should maintain peace. ఆ శాంతిగా ఉంటే ఈ ఆవరించినటువంటి మేఘములు కదిలిపోతాయి. When we are peaceful, the clouds will pass off. ఏ గాలి ద్వారా మేఘములు ఇక్కడికి వచ్చినాయో ఆ గాలి ద్వారానే ఈ మేఘములు ఇక్కడి నుంచి కదిలిపోతాయి. Clouds have come here because of the wind, and the same wind will take them out. మేఘములు ఇక్కడికి రావడానికి మేఘములు కదిలిపోవడానికి పెనుగాలియే దీనికి ప్రధానము. The clouds have come here, they will vanish because of the wind. ఆ పెనుగాలియే మన ప్రేమతత్వము. That whirlwind is the spirit of ఆ love. ప్రేమ అనే గాలి వీచినప్పుడు When once there is the ఈ wind of మేఘములు love, కూడాను పరిగెత్తుంటాయి. all clouds will go. ఆవరించిన మేఘములు కూడాను కదిలిపోతుంటాయి. All clouds will ప్రేమకు go. అసాధ్యమైనటువంటి యొక్క కార్యం ఈ జగత్తులో లేనే లేదు. There's nothing that you cannot accomplish without love. దేనినైనా సాధించలేకపోవచ్చును, You may not achieve కానీ anything. ప్రేమ చేత సాధించలేనటువంటి ప్రకృతిలోనే లేదు. There's nothing you cannot achieve సర్వమును in this ప్రేమ world. చేత సాధించవచ్చును. Everything you can achieve with this love. కనుకనే ప్రేమ ఈశ్వర హై, ఈశ్వర ప్రేమ హై. పరమాత్ముడే ప్రేమ, ప్రేమనే పరమాత్ముడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి. God is love, love is God. We should know the spirit of unity between the two. కనుకని ఈ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. So we have to develop this love. నీ బాధలు నీకెంత ఇదివో అదే విధంగా ఇతరుల బాధలు కూడా అట్టివే అని నీ You విశ్వసించాలి. should consider the difficulties of others as your own. నీ పైన నీకు ఎంత ప్రేమనో వారిపైన కూడా వారికి అంత ప్రేమ ఉంటాదని సత్యాన్ని గుర్తించాలి. You should know the truth that you love yourself and so also the other one. కనుక ప్రతి ఒక్కదానికి కూడాను నీకు నీవు పోల్చుకోవాలి. So you have to take your own experience. అది ఏ సెల్ఫ్ ఎంక్వైరీ అని. That is self-inquiry. ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనగా ఏమిటి? What is self-inquiry? తనకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి ఎన్ని చేతులు ఉన్నాయని చూసుకోవటం కాదు. It's not the number of hands and the తన feet. భావం ఎట్టిదో పరుల భావం కూడాను అట్టిదే. As is your feeling, so also the feeling of నా others. బాధలు ఎట్టివో పరుల బాధలు కూడాను అట్టివే. As is my suffering, so also the suffering of others. నా విచారం ఎట్టిదో పరుల విచారం కూడా అట్టిదే. As is my misery, so also the నా grief of ప్రేమ others. ఎంత పరిశుద్ధమో పరుల ప్రేమ కూడా అంత పరిశుద్ధమే I consider myself pure, so అని also others అన్నింటినీ are కూడా pure. పవిత్రమైనటువంటి ప్రేమతో పోల్చుకుంటూ రావాలి. And we should go by this measure of sacred love. అప్పుడు ద్వేషములకు అవకాశమే లేదు. Then there is no scope for hatred. ఇంకా అసూయకు మొదలే స్థానం లేదు. Then no scope for jealousy. కనుకనే ఈ రాగద్వేష అసూయాదులు దూరం గావించుకోవాలంటే ఒక్క ప్రేమను మాత్రమే, నిర్మలమైన ప్రేమను, Therefore, in order to give up the attachment, the hatred and jealousy, you should have a pure నిస్వార్థమైన love. ప్రేమను, You should have selfless love. నిరహంకారమైన ప్రేమను And the love which is egoless. మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to develop that. ఇది ఏ నిజమైనటువంటి భక్తి. This is the true devotion. అంతేకాని పూజలు చేయటము, వ్రతములు చేయటము, జపం చేయటము, ధ్యానం చేయటం ఇవన్నీ కూడాను కేవలము ఈ మనస్సు యొక్క చంచలత్వాన్ని అణిగింపజేసేదానికి ఇవి కొన్ని సోపానములు. Therefore, the other acts like worship and meditation, other rituals will make your mind steady, that's all. ఒక మిద్దెని ఎక్కాలంటే ఒక నిచ్చెన వేస్తాము, In ladder. order to climb up the staircase, you will have the ladder there. ఈ ladder పైన దానికి ఖర్చుకొని ఉండాలా, కింద భూమికి ఆధారంగా ఉండాలి. The ladder should lean on the top. అప్పుడే మధ్యన ఉన్నటువంటి స్టెప్స్ అంతా మనం దాటుకొని పోవచ్చు. Then only it is possible to climb up the steps. కింద ఉన్నటువంటి యొక్క ఆధారమే విశ్వాసము. The lower end is the basis of ఆ faith. విశ్వాసం పైన ఈ ladder ను ఆధారం చేసుకోవాలి. So the ladder should just be based on this. పైన టాప్ ఖర్చుకున్నటువంటిదే ప్రేమ.
The top one leans on love. కాబట్టి ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడు మనం ఎంత పైకైనా కూడా మనం ఎక్కిపోవచ్చు. Therefore, with the faith and love, you can climb up to an extent. ఈ రెండు మాత్రం సంబంధం లేకుండా ఏ మాత్రం కూడా మనం లేడర్ని ఎక్కలేము. Without these two, you can never climb the ladder. ఒకవేళ ఆ విధంగా లేడర్ని ఎక్కాలనుకుంటుంటే అది అసాధ్యము. Even if anyone tries, he will find it impossible. ఆధారం ఆధేయం రెండు కావాలి మనకి. He should have the basis here and also the top one that leans on love. విశ్వాసము, గాఢమైన విశ్వాసం ఉండాలి. You should have strong faith. తర్వాత పవిత్రమైన ప్రేమ ఉండాలి. You should have sacred love. ఈ రెండింటినీ మనం సంపాదించుకుంటే ఏ జపధ్యానమును కూడా మనం చేయనక్కర్లేదు. And once you have these two, you don't need to undertake any penance or ఈ meditation. జపధ్యానములన్నీ దేనికోసమని? What for all this? ఈ రెండింటినీ పొందే కోసమే. Everything is done అవి for రెండే everything. మనకు ప్రాప్తించినప్పుడు ఇంక జపధ్యానములు మనకెందుకు? Then once you have these two, why should you need దేనిని వెతకాలని meditate? పోతున్నావో అదే నీ కాలికి తగినప్పుడు ఇంక వెతకనక్కర్లేదే. The one you are in search for is waiting at your చాలా doorstep. మంది దైవాన్వేషణ అనుకుంటుంటారు. అన్వేషణ అనేటువంటి చేయనక్కర్లేదు. Many say they are in search of God. You don't need to search for సర్వత Him. పాణిపాదం తత్సర్వతోక్షే శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమావృత్తి శక్తి. ఎక్కడ చూసినా ఉండినటువంటి భగవంతుని వెతికేది ఎందుకు? When God is everywhere, why do you need to search for Him? మొట్టమొదటి నిన్ను నీవు వెతుకుతున్నావా ఎక్కడైనా? First, in the first instance, do you search for yourself? నిన్ను నీవు ఎక్కడ వెతకలేవు. You don't ఒకవేళ search for నిన్ను you. నీవు వెతుకుతున్నావంటే నీవు పిచ్చివాడేవే. If you say that you are in search of your own self, others will take you అదే రీతిగా mad. భగవంతుని వెతకడం అంటే నిన్ను నీవు వెతుకోవటమే. If you say that you are in search of God, it భగవంతుడు means నీ you are searching వెంటనే for గంటనే yourself. ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు. God is with you, in you, above you, below you, around you, నీవే everywhere. భగవంతుడవు. You are God. యు ఆర్ గాడ్. You are God. యు ఆర్ గాడ్. You are God. కేవలము దేహాభిమానమును పురస్కరించుకొని ఈ ఉపాధులను పురస్కరించుకొని నేను పలాని వాడిని నీవు చెప్పుకుంటున్నావు. Basing on your body and the vesture you have put on, you introduce అది yourself కాదు. as so and అనేక so. మంది మహర్షులు అనేక వేదశాస్త్ర ఇతిహాస పురాణముల నుంచి అంతకాలం నుంచి కూడా వచ్చేటువంటిది అన్ని క్వశ్చన్స్ లో కూడాను హూ యామ్ ఐ అనేటువంటి క్వశ్చనే చాలా పెద్దది. Of all the questions that man is put to since times immemorial, the biggest question is this: who am తెలుసుకోవడానికి I? ఈ జగత్తులో ఎన్నో పదములు ఉంటున్నాయి. There are so many words కానీ there. అన్ని వదిలిపెట్టి నేనెవరు అనేటువంటి తెలుసుకోమని చెప్పడంలో ఏం అర్థం ఉంటుండాలి? What is the meaning in finding this question, who am I? ఎవరైనా వచ్చినారంటే ఎవరండి మీరు, ఎక్కడి నుంచి వచ్చారని మనం ప్రశ్నిస్తాం. We generally ask, if anyone comes to you, you'll say, who are you? Where do you come అందరినీ from? ప్రశ్నిస్తున్నావు కానీ నీవు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు. You question everybody, but you don't question yourself. Who am I? Where do I come from? నిన్ను నీవు ప్రశ్నించుకుంటే ఇతరులంతా ఎవరో నీకు సులభంగా తెలిసిపోతుంది. When once you question yourself, you will be able to know others. కనుకనే ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్. So first, self-realization. ఈ ఫస్ట్ సెల్ఫ్ రియలైజేషన్ కి ఏం కావాలి? What is required for ఫస్ట్ కాన్ఫిడెన్స్ కావాలి. First, self-confidence is required. ఈ కాన్ఫిడెన్స్ వల్లనే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. Out of the confidence, you'll have ఈ satisfaction. సాటిస్ఫాక్షన్ వల్లనే సాక్రిఫైస్ చేస్తావు. The satisfaction will lead ఈ to సాక్రిఫైస్ వల్లనే sacrifice. రియలైజేషన్ వస్తుంది. Out of the sacrifice, you will attain ఫస్ట్ realization. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ది ఫౌండేషన్. So self-confidence is the foundation. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది వాల్. Self-satisfaction is the wall. సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ ది రూఫ్. Self-sacrifice is the roof. సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ది లైఫ్. Self-realization is the life. ఫౌండేషన్ లేకపోతే గోడ కట్టడానికి వీలు కాదు. Without foundation, it's not possible to గోడ erect walls. లేకపోతే రూఫ్ వేయడానికి వీలు కాదు. Without walls, you cannot lay the రూఫే roof. లేకపోతే మనం నివసించలేము. Without laying the roof, you cannot live there. కనుకనే మొట్టమొదటి నుంచి నీవు 4 స్టెప్స్ అంతా నీవు ప్రయత్నించాలి. So you should know all these 4 సెల్ఫ్ steps. కాన్ఫిడెన్స్ ఫస్ట్. Self-confidence is first. దీన్ని ఏమాత్రం కూడా నువ్వు చెలించకుండా చూసుకోవాలి. You should see that it will always be ఎలాంటి stable. పరిస్థితులు ఏందని కూడా నువ్వు ప్రాణం పోయేటువంటి దీనికి సిద్ధం ఉండినప్పటికీ చెలించకుండా ఉండాలి. Even if it amounts to sacrificing one's అంతటి own life, గాఢమైన one should విశ్వాసాన్ని not give up పెంచుకోవాలి. confidence. One should have ఆ strong confidence. విశ్వాసం పెంచుకున్నప్పుడే మనకు తెలియకుండా ఆనందం ఆవిర్భవిస్తుంది. When once you develop this confidence, you will enjoy the bliss. ఈ ఆనందం ఆవిర్భవించిందా సర్వమును త్యాగం చేస్తావు. When once you are in the blissful state, you ఆనందంలో ఇది sacrifice. నాది నీది అని పర అపర అనేటువంటి భేదములు ఏమాత్రమూ ఉండవు. There will be no differences like I and mine and thine. అప్పుడే అన్నింటినీ త్యాగం చేస్తావు. Then you will give up ఎప్పుడు ఈ sacrifice all. త్యాగం చేస్తేవో త్యాగేనైకి అమృతత్వ మానసు న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు. త్యాగం ఎంత ఆనందాన్ని ఇస్తుంది. It's only the sacrifice that make you blissful. కానీ మనం చేయలేకపోతున్నాం. But we are not prepared to sacrifice. కారణం ఏమిటి? What's the reason? ఈ అభిమాన మమకారములు రెండు కట్టివేసింది. It's only the attachment and possessiveness that ఈ bind రెండే you. మనకు నరకానికి తీసుకుని పోతున్నాయి. These two will take you to hell. అందుకోసమని ఎవరో చెప్పారు,
Therefore it is said, ప్రతి వ్యక్తిని కూడా నువ్వు యమధర్మరాజు పాశం వేసి తీసుకుని పోతున్నాడు అని. we say the god of death Yama will drag every soul with a rope. భగవంతుడు ఇన్ని విధములుగా సృష్టించినప్పుడు ఈ యమధర్మరాజు పాశం వేసి ప్రతి ప్రాణమును తీసుకుని పోతున్నాడే. When God has created all these things, all creatures Yama ఇన్ని drives out ప్రాణాలు the body. తీసుకోవటానికి ఈ యొక్క యమధర్మరాజుకు రోప్ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టాడు? To drag, to take away so many lives, where do you find the rope factory for ఈ Yama? రోప్ ఫ్యాక్టరీ తనకి ఎక్కడా లేదు. Well, he has not. ఎక్కడి నుంచి తీసుకుని రావడం అక్కర్లేదు ఈ పాశములు. He is not bringing ropes from anywhere. అభిమానం ఒకటి, మమకారం ఒకటి, ఈ రెండింటి యొక్క పాశంతోనే అతన్ని బిగ్గట్టేస్తున్నాడు. One rope is attachment, another is possessiveness. These two are ఈ intertwined. అభిమాన మమకారములే మన గొంతునకు ఒక పాశములుగా తయారవుతున్నాయి. And they will just tie up your neck ultimately. అదే కాలాన్ని అంత్యం గావిస్తుండాలి. That will bring the end. కనుకనే So, మనము ఎక్కడి నుంచినో దైవం అంతా మనకంతా కష్టములు అందిస్తున్నాడని కానీ సుఖములు కొని తెస్తున్నాడని కానీ భావించరాదు. we should not consider, సుఖ దుఃఖములకంతా మన సంకల్పములే మూల కారణములు. we should consider for pleasure and pain our thoughts are the మంచి cause. చెడ్డలకంతా కూడా మన యొక్క సంకల్పములే మూల కారణములు. Good and bad depend upon our thoughts. కాబట్టి ఎవరో మనకు ఏ విధమైనటువంటి కారకులు కాదు. No one is separately వారి వల్ల responsible. మాకు కష్టములు లభించాయి, వీరి వల్ల మాకు సుఖములు లభించాయి, ఇవి కేవలం అల్పతృప్తి. We'll have low satisfaction when we feel so-and-so is responsible for our ఇలాంటి pleasure. అల్పతృప్తులకు మనము ఏమాత్రం కూడా లొంగిపోరాదు. We should never submit ourselves to అన్నిటికీ such. మనమే కారణం. For everything we are మంచి responsible. చెడ్డలకు మనమే కారణం. For good and bad. సుఖ దుఃఖములకు మనమే కారణం. For pleasure and pain. లాభ నష్టములకు మనమే కారణం. For profit and loss. నిందాస్తుతులకు మనమే కారణం. For everything we are responsible. అన్నిటికీ మనమే కారణం. For everything we are responsible, the main కనుక cause. మనమే కారణం అనుకున్నప్పుడు ఏ విధమైనటువంటి భయము మనకు ఉండదు. And once we feel that we are the main cause, ఎవరితో we don't need to have సుఖం fear. లభిస్తుంది, కష్టం లభిస్తుందంటే భయం ఉండాలి. And once you feel that troubles are because of others, you will నిర్భయం, be fearful. నిర్భయం. ఎప్పుడు వస్తుంది నిర్భయము? When you will be fearless. పరిపూర్ణ ప్రేమ ఉండినప్పుడు నిర్భయం వస్తుంది. When there is total love, you will be fearless. దోషం ఉండినప్పుడే భయం ఆవరిస్తుంది. When there is no love, you will be fear-stricken. మనలో దోషములకు ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. Don't give scope for any mistakes. సాధ్యమైనంత వరకు ఏ చిన్న పని చేసినప్పటికీ ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని డిస్క్రిమినేషన్ చేయి. For every action, discriminate there, whether it's right or wrong, good and bad. టైం తీసుకో, Take time. తొందరపడవద్దు. Don't be in a hurry. వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఏ హరీ. So never be in a hurry, discriminate whether it's good or తొందరపాటు bad. వద్దు. ఏదొచ్చినప్పటికీ శాంతంగా నీవు ఉండు. Anything may come, maintain దైవాన్ని peace. స్మరించు, Think of God. దైవ ప్రేమను పెంచుకో. Develop ఆ divine love. ప్రేమనే నీకు అమృతంగా మారిపోతుంది. The very love will transform ఆ into దుఃఖమును దూరం nectar, చేస్తుంది. and it will make you free from the ఆనందాన్ని misery. నీకు అంకితం చేస్తుంది. And then that will make you surrender. ఇది నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి చదువులు. This is the proper education we should లౌకికమైన learn. చదువులు చదవవచ్చును, The worldly education we can have. కానీ ఇది కూడాను ప్రాకృతమైనటువంటి విద్యలే. This is also physical, secular ఇది education. ప్రవృత్తి మార్గంలో మనం జీవించడానికి ఆధారములే. This is the very basis for our external ఇహమును worldly life. సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. Therefore, worldly knowledge for this worldly life, ఈ రెండు the విద్యలు spiritual knowledge ఉండాలి. for thereafter. ఈ రెండు విద్యలు ఎట్టివి? What sort of knowledge they నెగిటివ్ are? పాజిటివ్ వంటివి. They are like negative and positive. ఈ ప్రాకృతమైన విద్యలు అన్ని కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. All this worldly education is negative. కనుకనే మన హృదయం నుండి కూడా నెగిటివ్ యొక్క థాట్స్ అంతా నింపుకున్నాము. Therefore, we have filled our hearts with the negative కానీ thoughts. ఆశించేది పాజిటివ్ ఆశిస్తున్నాము. But we expect positive from God. ఇంపాసిబుల్. It is impossible. కారణం ఏమిటి? What's the reason? నెగిటివ్స్ నింపుకుంటున్నాం మనం. Because you filled it with the నెగిటివ్ negative. థాట్సే వస్తున్నాయి. Therefore, you get negative thoughts out of it. పాజిటివ్ ఎట్ట కోరడానికి నీకు How we అధికారం expect ఉంది? the positive? నీకు అధికారం లేదు. You have no right. నీవు మొట్టమొదటి హృదయంలో పాజిటివ్ నింపుకో, Therefore, fill your heart with the positive. అప్పుడు అన్ని కూడా నువ్వు లభిస్తాయి. Then you will have everything. కనుక ఈ ప్రకృతి విద్యలంతా ప్రకృతికి సంబంధించినటువంటివి. Therefore, worldly knowledge relates to the physical and ephemeral పరతత్వములకు world. సంబంధించినటువంటివి హేమతారక విద్య, సారక విద్య. Therefore, spiritual knowledge will give you liberation. దానికి ఎట్టి అభ్యంతరములు లేవు. It has no objection ఈ whatsoever. రెండింటి మధ్యలోనే మన జీవితం అనేటువంటిది ప్రవేశించాలి. We have to lead our life in between these two. విద్యార్థులారా, Students, మీరు చాలా మంది ఫుట్బాల్ ఆడుతుంటారు. many of you play football. ఈ ఫుట్బాల్ లోపల ఒక విధమైనటువంటి సిస్టమ్ ఉంటుండాలి. There is a system in this football game. అటువైపున ఒక 6 మంది, ఇటువైపున ఒక 6 మంది ఉంటారు. On one side, one team 6, another team 6 this side. కానీ లాస్ట్ లోపల 2 గోళ్లు పెట్టుకుంటారు. Last there will be goal at the end. ఇక్కడ ఒక లిమిట్, ఇక్కడ ఒక పరిమితం పెట్టుకుంటారు. There will be one limit this side, another limit other side. ఈ రెండింటికి నీ మధ్యలోనే నీ బాల్ పోయినప్పుడు గోల్ అవుతుంది. When the ball goes in between the two, it's a goal. అదే విధంగానే కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యములు
ఈ Likewise, 6 మంది ఒకవైపు ఉంటున్నారు. all these 6, the anger, the lust and the సత్య ధర్మ greed. శాంతి సత్య ధర్మ శాంతి అహింస ప్రథమ ధర్మము అనగా ప్రేమ తత్వమును కూడాను 6 ఒక తట్టు ఉంటాయి. 6 players, the other team, comprise the truth, righteousness, peace, love. వీరు and వారు లైఫ్ అనేటువంటి బాలను కొడుతున్నారు అటు ఇటు. both the teams kick this ball of life on both sides. కానీ సత్యము ధర్మముతో కూడినటువంటి దీంట్లో ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమును సుఖింప బ్రహ్మ విద్య. ఇదే మన లిమిట్లు. Therefore, the goals, the limits are one ఈ is physical రెండింటికి education, మధ్య another లోపల spiritual education. మన లైఫ్ అనేటువంటి బాల్ కొట్టితిమా మనం గోల్ అయిపోయినాం. Therefore, if you kick the ball that passes between the two, it's the goal. కానీ అటువైపు ఇటువైపు ఫర్లాంగ్ పోయినప్పటికీ అది అవుట్ అవుతుంది కానీ గోల్ కాదు. But if it crosses the boundaries, even if it goes to one furlong, it's out but not goal. కనుక ఈ ప్రాకృతమైనటువంటి విద్యను చదవండి. Therefore, study the worldly దాంతో knowledge కూడా ఉన్నతమైనటువంటి యొక్క స్థితిని పొందండి. and have good positions. కానీ దానిని ఆధారం చేసుకుని దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఆ విద్య కూడా మీరు నేర్చుకోవాలి. But also learn the spiritual education. spiritual ఆధ్యాత్మ knowledge. విద్య విద్యానాం. Of all, it's only the spiritual ఈ education. లౌకిక విద్యలన్నీ That's కూడా important. చిన్న చిన్న కాలువల వంటివి, నదుల వంటివి. The secular knowledge, the worldly education is like a ఇవన్నీ lake and a పోయి river. చేరేది ఎక్కడ? సాగరము, సముద్రానికి చేరిపోతుంటాయి. All rivers ultimately merge in an కాబట్టి ocean. ఆధ్యాత్మిక విద్య సముద్రం వంటిది. Spiritual education is an ocean. నదీనాం సాగరో గతి. All rivers ఈ ultimately merge in నదులకంతా ocean. కూడా ఆ సాగరమే గతి. So that ocean is కనుక ultimate. మీరు ఎన్ని విద్యలు నేర్చినప్పటికీ కట్టకడపటికి అనుగ్రహం అనేటువంటి సాగరంలో చేరక తప్పదు. Whatever education you may receive, ultimately you must merge in that ocean of grace. కనుక ఆ విశ్వాసం చేత, With that faith, ఆ విధమైనటువంటి ప్రయత్నం చేత with that ఈ determination, ప్రేమ తత్వాన్ని పెంచుకోండి. develop love. ప్రకృతిని మనం ఏమాత్రము విమర్శించకూడదు. Never criticize the word, ప్రకృతిని nature. ఏమాత్రం మనం వదలడానికి వీలు కాదు. You cannot give up the ఇది nature. కూడాను భగవత్ స్వరూపమే. It's also the form of ఈ God. ప్రకృతి అంతా కూడాను కార్యస్వరూపము. The whole nature is the పరమాత్మ effect. కారణము. God is the cause. కారణకార్య సంబంధమే ఈ ప్రపంచము. The entire world is nothing but the ఇందులో combination of కూడా cause and దైవత్వాన్ని effect. మీరు చూడాలి. Therefore, you have to lead your life here on earth. ఈ విధంగా దైవత్వాన్ని చూడటానికి అన్నిటి ఎందుకు అణువులను కూడాను దైవత్వాన్ని మీరు పరికించవచ్చు. You can certainly experience divinity in every atom in this life. కాన But కేవలం లౌకిక విద్యలతోనే మన జీవితాన్ని అంత్యం గావించకూడదు. we should not end our lives learning the formal physical education only. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम. पाप कटे दुख मिटे एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. परम शांति सुख निदान दिव्य राम नाम. निराकार को आधार एक राम नाम. निराकार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक 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 राम नाम. राम 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 श्री राम राम राम. राम राम राम
రామ